గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం, పసుపు, ఎగ్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్ అండి ఫ్రై అవుతున్నాయి. ఈ బాస్మతి రైస్ 3 అవర్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రై ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ వేయించుకున్నాను. నాకు రైస్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. 90% ఉడకాలండి రైస్ కూడా. ఫ్రై చేస్తుండే ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నామండి. అల్లం పేస్ట్ వేసాను. ఇందులోనే లైట్గా ఇప్పుడు బాగా వేయించుకోవాలని నాకు ఆయిల్, కొత్తిమీర, పుదీనా అండి. ఆయిల్ అంటే నేను తక్కువ తీసుకున్నాను. పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్స్. ఎందుకంటే చికెన్లో అయితే ఎక్కువ పడుతుంది. ఎగ్ బిర్యానీ కాబట్టి 2 స్పూన్స్ కారం ఎనఫ్ అండి. కొంచెం గరం మసాలా అండి. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు ఓకే అండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇందులోనే ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం మంచిగా ఒక ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోమండి. ఫస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఆ రైస్ అంతా వేసుకుందామండి. చూడండి, ఆ ఎగ్స్ మీదనే ఈ రైస్ అంతా వేసుకొని పైన కొంచెం ఫ్రై ఆనియన్స్, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి టేస్ట్ కోసము. ఇప్పుడు మనం దమ్ పెట్టాలండి. దమ్ ఎలా పెట్టాలంటే కింద ఒక ప్లేట్ తీసుకొని, ఒక పాడుబడ్డ పెనం తీసుకొని దాని మీద దమ్ వేసుకోవాలండి. చూడండి రైస్ ఎంత మంచిగా పువ్వులు లెక్క ఉన్నాయో. ఇది అండి అసలు ఒరిజినల్ రైస్ అంటే ఇది అండి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ రైస్. ప్లేట్లోకి తీసుకున్న చూడండి.